ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన కల్కి ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 3 సెకండ్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త సినిమా రాబోతుందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. టాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రైలర్ రివ్యూ ఒక్కసారి చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఊహించినట్లే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అదుర్స్ అనిపించేలా ఉంది. రికార్డ్స్ చూసుకో, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ప్రభాస్, దీపిక నటించిన కల్కి 2898 AD ట్రైలర్ ఊహించినట్టే చాలా గ్రాండ్ గా, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విధంగా కళ్ళు చెదిరిపోయేలా ఉంది. భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ చూసి నోరెళ్లబెట్టడం ఖాయం. ట్రైలర్ ఆఫ్ ద డెకేడ్ గా ప్రభాస్ అభిమానులు చెబుతున్న కల్కి 2898 AD నిజంగానే మనల్ని పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్ లాంటి వాళ్ళు తెలుగులోను సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక మూవీలో గెస్ట్ రోల్ విలన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ చివర్లో అసలు గుర్తుపట్టని రీతిలో కనిపిస్తాడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుందనే డైలాగ్ అతని నోటి వెంట వినిపిస్తుంది. కల్కి 2898 AD మూవీ ట్రైలర్ సోమవారం జూన్ 10న రానుందని చాలా రోజుల ముందే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసింది. దీంతో ఉదయం నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు ప్రభాస్ ఫ్యాన్స్ తో కలకల్లాడాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70mm థియేటర్ దగ్గర డప్పులు కొడుతూ డాన్సులు చేస్తూ హంగామా చేశారు. ఇక విజయవాడ అలంకార్ థియేటర్, తాడేపల్లిగూడెం, కుకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్, దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్, గుంటూరు, పొద్దుటూరు, కాకినాడ లక్ష్మీ థియేటర్, ఇలా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ డప్పుల మోతతో దద్దరిల్లిపోయారు. అటు కర్ణాటకలోను పలు ప్రాంతాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి కనిపించింది. ఆ వీడియోలను కల్కి టీం తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వెళ్ళింది. ఆయా థియేటర్లో ఎంతో ముందుగానే కల్కి 2898 AD ట్రైలర్ రివ్యూ ఇచ్చింది. తమ అభిమాన నటుడిని చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్ని థియేటర్లలో కల్కి మూవీ ట్రైలర్ రాగానే ఈలలు చప్పట్లతో మార్మోగిపోయాయి. ట్రైలర్ చివరిలో గాల్లో తేలుతూ వచ్చే ప్రభాస్ ను చూసి కూడా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. కల్కి 2898 AD చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా, అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పోషించాడు. తమిళ లెజెండ్ కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని కీలక పాత్రలు చేశారు. భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగార్జున. భారీ VFX తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారని తాను అనుకుంటున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మరో విశేషం ఏంటంటే కల్కి విడుదలయ్యే వారం 3 మరో ట్రైలర్స్ ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుందట. ఏదేమైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా కల్కి ట్రైలర్ హవా నడుస్తోంది. కల్కి 2898 AD సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. భారత ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.